వెంకటేశాయ. ముందుగా మీడియా మిత్రులందరికీ చేతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు భారతదేశం మొత్తం మునుగోడులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక బై ఎలక్షన్ అంటారు, BYE, కానీ మా దృష్టిలో BUY బై ఎలక్షన్ జరుగుతుంది మునుగోడులో. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఓట్ల కోసం, సీట్ల కోసం వాళ్ళు ఇచ్చేటువంటి నోట్లు అంతా ఇంత కాదు. మద్యం ఏర్లై పారుతున్నది. ఎక్కడ పడితే అక్కడ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి ఓట్ల కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రలోభాలు పెడుతున్నారు. ఓటర్లని ప్రభావితం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రత్యక్షంగా చూసాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు యుగ తులసి పార్టీ తరఫు నుండి నేను స్వయంగా అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నా. దానికి గల కారణం మీ అందరికీ కూడా తెలుసు. గత కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అత్యధికంగా గోహత్యలు జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఈ ముఖ్యమంత్రి మన ధర్మాన్ని దారుసాలను తాకట్టు పెట్టాడు. అన్యాయంగా అభం శుభం తెలియని మన ఆవు హత్యకు గురవుతున్నది. హైదరాబాద్లో స్లాటర్ హౌస్లో చిత్రహింసలు గురి చేసి మన తల్లి లాంటి గోమాతని చంపుతుంటే గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కోరినా కూడా తాను పట్టించుకోపోనందుకే ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల్లో గోడు వినిపించడం కోసం మేము మునుగోడుకు వచ్చాం. అదేవిధంగా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాజగోపాలరెడ్డి రాజీనామాతో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నిక 4 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి నేను సంవత్సరంలో చేసి చూపిస్తా అని చెప్తారు రాజగోపాలరెడ్డి. ఇలా జరుగుతుంది అభివృద్ధి అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. దేశం కోసం, ధర్మం కోసం పదే పదే చెప్పే మీరు ఈరోజు అలాంటి ధర్మరక్షణ కోసం ఈరోజు జైల్లో ఉన్నటువంటి రాజాసింగ్ని బయటికి విడిపించి మీరు ఇక్కడ ఎన్నికల ఓట్లు అడిగితే బాగుంటుంది తప్ప ఈరోజు ధర్మం కోసం, హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు చెర్లపల్లి జైల్లో ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించమంటే ఏ రాజకీయ నాయకుడికి నోటకెళ్ళి మాటలు రావు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మన అందరం కూడా మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు గోవుతోని వాళ్ళ జీవన విధానం నడిపారు. అలాంటి గోవు ఈరోజు హత్యకు గురవుతున్నది. దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కసాయి చంద్రశేఖరరావు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించమంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ 8 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు గోహత్యలు ఆపలేకపోయింది. ఇలాంటి వ్యక్తులకి గట్టిగా గుణపాఠం చెప్పాలి. కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించమంటే ఏ రాజకీయ నాయకుడికి నోటకెళ్ళి మాటలు రావు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మన అందరం కూడా మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు గోవుతోని వాళ్ళ జీవన విధానం నడిపారు. అలాంటి గోవు ఈరోజు హత్యకు గురవుతున్నది. దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కసాయి చంద్రశేఖరరావు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించమంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ 8 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు గోహత్యలు ఆపలేకపోయింది. ఇలాంటి వ్యక్తులకి గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఆర్థికం, ఆవుతోనే అన్ని అని చెప్పేసి మేము ఒకే ఒక నిదానంతో గడప గడపకు గోమాతను ఒక నిదానం తీసుకొని ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి గోమాత విశిష్టత తెలియజేస్తూ గో ఆధారిత వ్యవసాయంపై మనం అందరం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. మన జీవన విధానం, మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఆరోగ్యంగా ఉండాలంటే తిరిగి గోమాత బ్రతకాలని ఒకే సంకల్పంతో ఈరోజు మునుగోడు ఎన్నికల్లో యుగ తులసి పార్టీ పోటీ చేస్తుంది. అందులో భాగంగా మేము ప్రతి ఇంటికి కూడా గడప గడప గోమాతకి వెళ్ళినప్పుడు మునుగోడికి 30 హామీలు అని చెప్పేసి ఆ అవకాశం ఇస్తే మాకు మునుగోడికి 30 హామీలను ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను అందజేస్తున్నాం. అందులో 5 హామీలు కూడా ఇక్కడ నెరవేర్చాం. గత నెల రోజుల నుంచి మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గోమాతని ఇచ్చుకుంటూ ప్రతి ఇల్లు కూడా గోవుతో నడియాడాలి, ప్రతి ఇంటి ముందు గోమాత ఉండాలి, గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించాలని చెప్పేసి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నాం. మీరందరూ కూడా మీ దగ్గరికి వస్తున్నటువంటి ఇప్పుడు నామినేషన్ అయిపోతున్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారు వస్తున్నారు. మీరు అడగండి, గోహత్యలు పాల్పడుతున్నటువంటి మీకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఒక పార్టీ వస్తే గోవధ నిషేధ చట్టాలు మీరు ఎందుకు అమలు చేస్తారో అడిగితే వాళ్ళ నోటి నుంచి మాట రాదు. ఎందుకంటే ధర్మాన్ని దారుసాలను తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి పైచాతిక నాటకంలో
ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది గురవుతారు. దయచేసి మన గోమాత బ్రతుకుతే మనం బ్రతుకుతామనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవాలని ఒక్క అవకాశం యుగ తులసి పార్టీకి ఇవ్వాలని చెప్పేసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈరోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది, రెండో సెట్ కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఎక్కడ జాతీయ నాయకులు కనపడిన టీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించాలి. గోమాతని జాతీయ ప్రాణిగా మీరు ఎందుకు ప్రకటిస్తలేరు? అదేవిధంగా గోహత్యలు పాల్పడుతున్న కేసీఆర్ కూడా దీనికి జవాబు చెప్పాలి. భవిష్యత్ తరాలకి ఆఖరి తరం మనమే గోవును రక్షించే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. జై గోమాత, నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.